తెలంగాణలో రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ అండి, హాట్ స్టేట్మెంట్. అదేంటంటే ఆగస్టు 15 లోపల రుణమాఫీ చేసి తీరుతా, రైతుల రుణం తీర్చుకుంటా అంటూ ఇవాళ కొత్తగా స్టేట్మెంట్ ఇచ్చారు. ఆగస్టు 15 లోపల చేస్తానని చెప్పడం పాత విషయం అయినప్పటికీ ఇవాళ కొత్త విషయం ఏంటంటే రైతుల రుణం తీర్చుకుంటూ అంటూ స్టేట్మెంట్ ఇచ్చారండి. అసలు విషయం ఏంటంటే 2 లక్షల రుణమాఫీపై సీఎం గారు ఈరోజు కొంచెం హార్ట్గాను ఎమోషనల్గాను ప్రకటించడం జరిగింది. 2 లక్షల రుణమాఫీపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారన్నట్టుగా ఇవాళ వార్త ప్రచురితమైంది. రైతు రుణమాఫీ కింద ఇప్పటికే 6,093 కోట్లు ఇచ్చాం. జూలై 31కి ముందే 1.5 లక్షల వరకు ఉన్న రైతులు రుణమాఫీ చేస్తాం. ఆగస్టు 2 నుంచి 14 వరకు విదేశాల్లో పర్యటిస్తున్నాను కాబట్టి తిరిగి రాగానే ఆగస్టులో 2 లక్షల రూపాయల రుణమాఫీ కూడా చేసి తీరుతా, రైతులందరి రుణం తీర్చుకుంటా అంటూ కల్వకుర్తి సభలో సీఎం స్పష్టం చేశారు. ఆయన మాట్లాడింది కొంచెం భావోద్వేగంగా ఉన్నప్పటికీ రైతుల రుణమాఫీ మీద ఇచ్చిన క్లారిటీకి రైతులందరూ ఆనందం వ్యక్తం చేశారండి. ఆయన ఆగస్టు 2వ తేదీన విదేశాలకు వెళ్ళబోతున్నాడు. 14వ తేదీన ఆయన మళ్ళీ తెలంగాణకు రాబోతున్నాడు. 15వ తేదీన పూర్తిగా రుణమాఫీకి సంబంధించినటువంటి క్లియరెన్స్ అంతా చేయబోతున్నాడని దాని అర్థం అండి. మరి తెలంగాణ రైతులు ఈ రేవంత్ రెడ్డి స్టేట్ మీద ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.